అందరు ఎట్లా ఉన్నారో? నేనైతే చాలా 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 బాగున్నా. అసలు ఈ వీడియో ఏంటో చెప్పలేదు కదా, మెడికల్ కోడింగ్. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను అక్కడ స్టిక్ చేసుకొని వచ్చి ల్యాప్టాప్ ఫోన్ మీద పెట్టిన. కాదు 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 ఫోనే ల్యాప్టాప్ మీద ఉంది గైస్. బుల్షిట్ అంతా. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, మళ్ళీ ఇదే చెప్పినా. ఓకే వినండి గైస్ నా సోదంతా. ఫస్ట్ టైం నేను ఒక షార్ట్ పెడితే దాన్ని ఇన్స్టాగ్రామ్లో అడిగిన క్వశ్చన్స్ని, వాటిలలో అడిగిన క్వశ్చన్స్ని, అండ్ నేను ఆస్మీ క్వశ్చన్స్ పెట్టినప్పుడు నా జాబ్ గురించి, నేను అసలు జాబ్ చేస్తున్నానా లేదా ఆ ఫీల్డ్లో, లేదా ఉందా అసలు ఏంటి అని తెలుసుకుందామని చాలామందికి చాలా అంటే చాలా చాలా ఆత్రంగా ఉందన్నమాట. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ నత్తస్సిన్ గైస్. ఓకే సౌండ్ వస్తుంది కదా. హలో అండి, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీ అందరు కూడా చాలా చాలా బాగుండాలని ఐ హోప్. సో ఎవరైతే ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నారో, ఐఎమ్ యోగిత రాయపూడి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, వాట్ నాట్ ఎక్సెట్రా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అనేది ప్రొసీజర్స్ని, డయాగ్నోసిస్ని, వాటిని మనం ఆల్ఫా న్యూమెరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తామన్నమాట. లైక్ అమెరికా హెల్త్ కేర్ సిస్టము మనకు ఒక చాట్స్ పంపిస్తారు. చాట్స్ ఇన్ ద సెన్స్ పీడిఎఫ్స్. వాటిలో కేషీట్స్ ఉంటాయి పేషెంట్స్వి. సో వాటిని మనం ఆ ప్రొసీజర్స్ని, ఆ డయాగ్నోసిస్ని చెక్ చేసి ట్రీట్మెంట్, మెడికేషన్స్, డాక్టర్ వాయిస్ ఇవంతా చెక్ చేసి, డాక్టర్ని మనం ప్రొవైడర్ అంటాము. సో వీటినన్నిటిని చెక్ చేసి వాటిని మనం ఆల్ఫా న్యూమెరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పినా కదా నేను ఆల్రెడీ ల్యాప్టాప్ ఇక్కడ ఉందని. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ ఎగ్జామ్ ఫర్ ఇట్? ఎస్. ఎగ్జామ్ లేకుండా మనం మెడికల్ కోడింగ్ జాబ్కి వెళ్ళడం ఈజ్ అ వర్తా కాదా నేను చెప్పను. బట్ ఐ రిటర్న్ ద ఎగ్జామ్ ఆఫ్ ఏఏపిసి నుంచి. నేను ఏఏపిసిలో ఎగ్జామ్ రాసినాను. సో నార్మల్గా ఏఏపిసి అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. అండ్ ద ప్రొఫెషనల్ కోడర్. నేను దాంట్లో సర్టిఫైడ్ అయినా. ఎట్లా సర్టిఫై అయినా అని అంటే, సో అమెరికా గవర్నమెంట్ వాళ్ళ హెల్త్ కేర్ నుంచి మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో సిపిసి, దట్ ఈస్ ద సిపిసి సర్టిఫికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ ఎగ్జామ్లో మనము 65,000 ఆ ఎగ్జామ్ ఫీ అన్నమాట. దీని గురించి కూడా అడిగినారు. ఎస్, ఫీ, క్వాలిఫికేషన్, ఎవ్రీథింగ్ అడిగినారు. సో చెప్తున్నా ఇదే దాంట్లో. ఆ ఏఏపిసి వాళ్ళు మనకి సిపిసి సర్టిఫికేషన్ అని ఒకటి ఇస్తారనమాట. నేను షార్ట్ వీడియోలో నాది ఇక్కడ ఒకటి పెట్టిన. సో అది ఎగ్జామ్ రాయాలి మనము. ఆ సర్టిఫికేషన్ కోసం ఎగ్జామ్ రాయాలంటే నార్మల్ వర్డ్ అయితే కాదు, లిటరలీ 100కి మీకు 70 మార్క్స్ రావాలి. 69 వచ్చినా మీరు ఫెయిల్ అయిపోతారు. ఎగ్జామ్కి 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఒక అటెంప్ట్లో ఫెయిల్ అయితే మీరు 65,000లో 2 అటెంప్ట్లో రాయొచ్చు వితిన్ 1 ఇయర్ లోపు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సర్టిఫికేషన్. వేర్ వన్ షుడ్ విత్ దిస్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్. ఓకే, ఐ అండర్స్టాండ్ ద క్వశ్చన్. స్క్రీన్ షాట్స్ అనమాట అవి. జస్ట్ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు, ఎవరు రాయకూడదు అని నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టున్నా. దాని గురించి కొన్ని డీటెయిల్స్ అడిగినారు. సో నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు బీటెక్ నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. బికాజ్ దిస్ ఆల్ అబౌట్ ప్రొసీజర్స్, మనిషి మీద అంటే మనుషులకు ఎన్ని రోగాలు వస్తే అవన్నీ మనం చదువుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ లైఫ్ సైన్స్ వాళ్ళకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు కెన్ హ్యాండిల్. బట్ బీటెక్ వాళ్ళు కూడా చేయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ని యాక్సెప్ట్ చేయదు కొన్నిసార్లు. నేనైతే వాళ్ళు రాసి కూడా వేస్ట్ అని నేను చెప్పట్లే మళ్ళీ. ఓకే వేస్ట్ కాదు. కొన్ని కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటే, కొన్ని కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకోవు. సో కన్సిడర్ దిస్. ఇఫ్ నువ్వు నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అన్నీ తెలుసుకున్న తర్వాతే నువ్వు ఏఏపిసికి, సిపిసి సర్టిఫికేషన్కి ప్రిపేర్ అవ్వు. ఒకవేళ నువ్వు లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ. ఇండస్ట్రీ మొత్తం తెలుసుకొని దాని గురించి ఏది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా, ఏం తెలుసుకోకుండా నా ఫ్రెండ్ రాసింది నేను రాసేస్తా,
నా ఫ్రెండ్ జాబ్ చేసేస్తుంది నేను చేసేస్తా అని మాత్రం అస్సలు అనుకోకండి. ప్రతి ఒక్కటి ఇదే కాదు, ఏదైనా సరే ఫస్ట్ మీరు తెలుసుకొనే స్టెప్ ముందుకేయండి, కానీ తెలుసుకోకుండా స్టెప్ ముందుకు వేయకండి. ఓకే, నా వీడియో నుంచి మీకు ఎంత తెలిసిందో వేరే ఇంకా చాలా ఉంటాయి. లైక్ మెడికల్ కోడింగ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన, ChatGPTని అడిగినా కూడా చెప్తుంది గైస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫీ? నేను చెప్పిన నేను 1 lakh ఖర్చు పెట్టిన గైస్ ఈ ఎగ్జామ్కి, బికాస్ ఆఫ్ 65,000 ఫర్ మై ఎగ్జామ్ ఫీ అండ్ 30,000 ఫర్ ఇన్స్టిట్యూట్ ఫీ. ఇంకొకటి ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేయమని చెప్పినారు. బెంగళూరు అడిగినారు, కానీ నేను బెంగళూరులో చదువుకోలేదు, నేను హైదరాబాద్లో చదువుకున్నా. నేను ట్రాన్స్కోడ్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా, ఇక్కడే మైత్రివనం దగ్గర. సో అది ఇక్కడే మైత్రివనం దగ్గర ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్కోడ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి, ఇట్ విల్ బీ వెరీ గుడ్. నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే. దేర్ ఈస్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్? యా, ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఒకవేళ మీరు 70%, 71 వచ్చినా, 72 వచ్చినా యూ గెట్ జాబ్ గైస్. అంటే జాబ్ వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ వచ్చిన తర్వాత మీకు 70 మార్క్స్ వచ్చాయా, మీకు 71 వచ్చాయా, 72 వచ్చాయా, మీకు 70 వచ్చాయా అని వాళ్ళు ఎవ్వరు అడగరు. నువ్వు సర్టిఫికేషన్ చేసావా లేదా అని మాత్రమే చూస్తారు. ఇఫ్ దే వాంట్ హైర్ యూ, లైక్ నువ్వు సర్టిఫికేషన్ చేసి ఉంటే వాళ్ళు హైర్ చేసుకుంటే వాళ్ళు జస్ట్ నువ్వు సర్టిఫైడా కాదు అని మాత్రమే చూస్తారు, కానీ వాళ్ళెవరు నీ మార్క్స్ గురించి ఎక్కడ అడగరు. అసలు ఆ జాబ్ ఎన్విరాన్మెంట్లో నీ మార్క్స్ ఎంత అని కూడా అడగరు. ఓకే, నెక్స్ట్ రూల్స్ అబౌట్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. నువ్వు ఒక్కసారి సర్టిఫైడ్ అయ్యాక ఏపీసీ గవర్నమెంట్లో నువ్వు CUs రాయాలి. ఎవ్రీ మంత్ యూ హ్యావ్ వన్ ఎగ్జామ్ అండ్ మీటింగ్స్. వీక్లీ 2 మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ 1 మీటింగ్స్ ఉంటాయి. అవి యాడ్ చేస్తే నీకు CUs వస్తాయి. CUs ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాగజైన్. ఏపీసీ వాళ్ళు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తారు. ఆ మ్యాగజైన్ మనకి మెయిల్ త్రూ ఫార్వర్డ్ చేస్తారు. అది చదివి మనం ఎవ్రీ మంత్ ఒక CUs రాయాలన్నమాట. సర్టిఫికేషన్ రాయడమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్తా. బికాస్ నువ్వు CUs రాయాలి. ఒకవేళ నువ్వు CUs రాయకపోయినావు అనుకో, నీ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. నువ్వు పెట్టిన 1 lakh లేదా 65,000 ఫెయిల్. ఒక్కసారి నీ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయాక ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ గైస్. మళ్ళీ నువ్వు కొత్తగా ఎగ్జామ్ రాసి మనీ ఖర్చు చేసి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ రాసి పెట్టుకోవాలి తప్ప వన్స్ యూ వెళ్ళిపోయింది అని అంటే మళ్ళీ తిరిగి రాదు. ఓకే, యువర్ మెయిల్ ID షుడ్ బి పర్ఫెక్ట్, యువర్ CUs విల్ బి పర్ఫెక్ట్, యువర్ మీటింగ్స్ షుడ్ బి పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. సో అదే కాకుండా ఎవ్రీ 1 yearకి ఒకసారి మనకి ఏపీసీ అదే అమెరికన్ గవర్నమెంట్ మనకు ఒక డేట్ పంపిస్తుంది. ఎట్లా అని అంటే లైసెన్స్కి మనం ఎట్లా 5 years, 10 years, 15 yearsకి రెనోవేట్ చేసుకుంటామో, కానీ ఇది మాత్రం 1 yearకి ఒకసారి పక్కా రెనోవేట్ చేయాలి. ఇట్ విల్ బి డిపెండ్ ఆన్ డాలర్స్. 21,000, 20,000, మ్యాక్స్ 20 పైనే ఉంటుంది. సో 1 yearకి ఒకసారి నువ్వు నీ ఓన్ మనీతో చేసుకోవచ్చు, లేదా నువ్వు జాబ్ చేస్తే MNC కంపెనీలో వాళ్ళే నీకు మనీ పే చేసి నీ సర్టిఫికేషన్కి రెనోవేట్ చేస్తారనమాట. సో రెన్యువేషన్ ఫీ అనేది ఇట్లా ఉంటుంది. వన్స్ వాళ్ళు October 31st అన్నారు అనుకో, నువ్వు October 31st వరకు కట్టేయాలి. ఒకవేళ నేను లేదు October 31st అయిపోయింది, నవంబర్లో 1st కడతానంటే ఇట్ విల్ బీ క్యాన్సిల్. నీ సర్టిఫికేషన్ జస్ట్ నువ్వు ఇట్లా 1 minute దాటేసినావు, నీ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలా ఎగ్జామ్ రాయడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా నేర్చుకోవాలి మనం. ఓకే, ప్రతి ఒక్క మెయిల్ వస్తుంది ఏపీసీ నుంచి సర్టిఫికేషన్ గురించి, దాని గురించి, దీని గురించి. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. CUs రాయడం ఈజీయే, కాకపోతే మీటింగ్స్ అటెండ్ అవ్వడమే చాలా కష్టం. అట్లీస్ట్ నువ్వు 1 monthకి 1 meeting అన్నా పక్కా అటెండ్ అవ్వాలి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ CUs. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ గివ్. నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే. హౌ జాబ్ వెల్కమ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. జాబ్ ఎట్లా వస్తుందండి? నువ్వు ఒకసారి సర్టిఫైడ్ అయిపోయాక కంపెనీస్ వచ్చి నిన్ను హైర్ చేసుకోదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీలో లాట్స్ ఆఫ్ సర్టిఫైడ్ పీపుల్ ఖాళీగా ఉన్నారు. ఇదైతే నేను చెప్తా.
వన్స్ నువ్వు సర్టిఫైడ్ అయ్యాక కంపెనీ వచ్చి నిన్ను హైర్ చేసుకోదు. నువ్వే కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, నువ్వే ప్రిపేర్ అవ్వాలి, నువ్వే ప్రతి ఒక్కటి చేయాలి. ఇంటర్వ్యూస్ 3 రౌండ్స్ ఉండొచ్చు, 1 రౌండ్ ఉండొచ్చు. కంపెనీ హైరింగ్ బట్టి, కంపెనీకి 500 ఎంప్లాయీస్ కావాలనుకో, వాడు ఓన్లీ ఒకటే రౌండ్ పెడతాడు. కంపెనీకి 2 కావాలనుకో, వాళ్ళు 3-4 రౌండ్స్ పెట్టుకుంటాడు. సో నాలెడ్జ్ డిపెండ్స్ అపాన్ ద నాలెడ్జ్. వాళ్ళకి ఎటువంటి పీపుల్ కావాలో అట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని అడుగుతారు. కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యేళ్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. చాలా కష్టంగా అయిపోయింది. సోచ్, ఆలోచించి ప్రతిదాన్ని స్టెప్ బై స్టెప్గా తీసుకోండి. అరే నేను సర్టిఫైడ్ అయిపోయినా కదా, ఇంకా నన్ను కంపెనీ వచ్చి నన్ను హైర్ చేసుకుంటుంది అంటే ఇట్ ఇస్ వెరీ బిగ్ మిస్టేక్. నువ్వే వెళ్ళి హైరింగ్స్ అడుగుతున్నప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి రావాలి. నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా అన్నది సెకండరీ థింగ్. What is my experience? This is the last question, guys. I don't want to explain all those things because there is a lots of videos in YouTube. వాళ్ళు నాకంటే బాగా చెప్పచ్చు, లేకపోతే నేనే బాగా చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ నథింగ్. ఐఎమ్ టెలింగ్ దీస్ క్వశ్చన్స్ అండ్ నాకు వచ్చిన క్వశ్చన్స్కి బేసిక్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏంటి అని, ఇన్స్టిట్యూట్ గురించి అండ్ ఎగ్జామ్ ఫీజ్ గురించి, క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళు వెళ్తే ఎట్లుంటుంది, వాళ్ళు వెళ్తే ఎట్లుంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ డూ పార్ట్ 2. మీకు ఏమైనా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ పార్ట్ 2 ఆర్ ఎల్స్ ఐ విల్ రిప్లై ఆన్ కమెంట్స్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో త్రూ కూడా మెసేజ్ చేయొచ్చు, ఐ విల్ బి రిప్లై. సో వాట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ మెడికల్ కోడింగ్? లాఫింగ్ ఐస్, నేను నవ్వుతుంటేనే మీరు అర్థం చేసేసుకోవాలి నా ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదని. చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ అంత బ్యాడ్ గేమ్ లేదు, అంత గుడ్ గేమ్ లేదు. ఐ వాజ్ ఎక్స్పీరియన్స్డ్, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. జాబ్ లేకుండా ఐ స్ట్రగుల్డ్ అబౌట్ ఇన్ మెడికల్ కోడింగ్. జాబ్ ఉండి నేను స్ట్రగుల్ అయినా, ప్రతిదీ స్ట్రగుల్ అవుతున్నా వచ్చిన. ఫస్ట్ థింగ్, కార్పొరేటర్ లైఫ్, యూ షుడ్ బీ aware of it and you should be understand those policies, everything. సో అది అర్థం కాక చాలామంది జాబ్ని క్విట్ చేస్తారు. ఓకే, నేను జాబ్ చేసిన అంత మంచిగా అనిపించలేదు ఫస్ట్ థింగ్ నాకు. ఓకే, గుడ్, ఆల్ గుడ్, ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అని అనుకున్నా. నథింగ్ గైస్. యూ షుడ్ బీ పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసాలి, ఫ్యామిలీని పక్కన పెట్టేసాలి. యూ షుడ్ వర్క్ హార్డ్, అంతే. మీరు మెడికల్ కోడింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ 3 times దిస్ ఈ వీడియోలో మాత్రం. ప్లీజ్ తెలుసుకోకుండా ఏ జాబ్కి వెళ్ళకండి, ఏ ఎగ్జామ్ రాయకండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. నాట్ యువర్ మనీ, యువర్ పేరెంట్స్ మనీ. I thought if you want to really interested, if you really want to do this job, you can. No one will be stopped. కానీ బయట సిచ్యువేషన్ గురించి ఆలోచించి అడిగేయండి. ఐమ్ టెలింగ్ దీస్ ఆల్సో. ఇందాక దాకా చాలా సీరియస్గా మాట్లాడినా, ఇప్పుడు మళ్ళీ జోక్స్ వేసుకున్నా. సో ఇందాక కొంచెం నచ్చొచ్చింది గైస్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే క్లారిటీగా తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోండి. నా వీడియోసే కాదు, పక్కన ఉన్న వీడియోస్ కూడా చూడండి. వీడియో ఏం కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ బి డూ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగిత సత్యం. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ గైస్.